when you know who you are in God, when you take your stand in God, your enemy will know who they are. అర్థమైన వాళ్ళు ఆమెనండి. ఆమెన్. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. నేను కుక్కనా, నువ్వు కర్రను పట్టుకొని వచ్చావు అని దూషించడం మొదలుపెట్టాడు. 44వ వచనము. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా. దావీదు వస్తా ఉన్నాడు, దగ్గరికి వచ్చేసాడు ఆల్మోస్ట్. నా దగ్గరికి రా, నేనేం చేస్తాను, నీ మాంసమును ఆకాశ పక్షులకు ఇక్కడ మృగాలకు నేను ఇచ్చేస్తాను అని అన్నాడు. ఇప్పుడు దావీదు ఏం మాట్లాడాడో చాలా శ్రద్ధగా మనం విందాం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. 45 దావీదు. 1 సమూయేలు 17:45 జాగ్రత్తగా విందాం. నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేల్ సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. చూడండి, ఇప్పుడు దేవుడు దావీదు ఏమని చెప్తా ఉన్నాడు ఇక్కడ. చిన్న పిల్లాడు, కానీ హీ వాజ్ సో మెచ్యూర్డ్ ఇన్ హిస్ టాక్. అవునండి, చిన్న పిల్లాడే కానీ ఏం చేస్తున్నాడు, మెచ్యూరిటీతో, పెద్దరికంతో, పరిపక్వత కలిగి ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు బల్లెము, ఈట, డాళ్ళు ఇవన్నీ పట్టుకొని వస్తున్నావు, కానీ నేనైతే నా దేవుని పేరట నేను వస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు మీ శత్రువుని ఎలా ఓడిస్తారు? దేవుని పేరట. హల్లెలూయా. ఆ దేవుని పేరేంటి? యేసుక్రీస్తు నామము మనకు దేవుని నామము. హల్లెలూయా. యేసుక్రీస్తు నామంలో ప్రతి మోకాలు వంగును, అంటే ప్రతి సమస్య వంగును. ప్రైజ్ ది లార్డ్. ప్రతి సమస్య తొలగిపోవును. గ్లోరీ టు గాడ్. ఆమేన్. అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు చివరికి ఏమంటాం? యేసు నామములో. ఆమేన్. ఎందుకు యేసు నామము? ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ సబ్జెక్ట్ టు ద నేమ్ ఆఫ్ జీసస్. గ్లోరీ టు గాడ్. అంటే ఇక్కడ దావీదు అదే ఆ రోజున నా దేవుని నామంలో, అప్పటికి యేసే నామం వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు మనకి యేసే నామం తెలుసు కాబట్టి యేసే నామంలో మనం ప్రార్థన చేస్తాము, యేసే నామంలో ఆజ్ఞాపిస్తాము, యేసే నామంలో స్వస్థపరుస్తాము, యేసే నామంలో విడుదలను మనం ప్రకటిస్తాము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ రోజుల్లో దావీదు ఇవేం తెలియనప్పుడే ఆయన నా దేవుని నామంలో నేను వస్తున్నాను అన్న తర్వాత ఆయన ఏం చేశాడో చూద్దాం. 46వ వచనము. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండువారు అందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చాలా జాతకం నుంచండి, దావీదు దగ్గర ఒక కత్తి లేదు, ఒక స్పియర్, అది ఏమంటాం, ఈట లేదు. ఉందండి ఏమన్నా? ఏదన్నా షార్ప్ కట్టింగ్ ఆబ్జెక్ట్ ఉందా ఆయన దగ్గర? కనీసము మనము వెజిటేబుల్స్ కట్ చేసుకున్న నైఫ్ కూడా ఆయన దగ్గర లేదు. కానీ ఏమంటున్నాడు ఇక్కడ, ఈ రోజున దేవుడు నిన్ను నా చేతికి అప్పగించాడు, నేను ఐ విల్ స్మైట్ యు, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. నీ తల తెగవే తల. ఆయన యుద్ధము పోరాడక మునుపు ఆ వడిసెలలో రాయి పెట్టి తిప్పి 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 విసరక మునుపు ఏం చెప్పాడు? ఈ రోజున నేను నిన్ను హతము చేస్తాను, నీ తల తెగవేస్తును. అంటే బిఫోర్ హీ ఫాట్ ద బ్యాటిల్, హీ యూజ్డ్ హిస్ మౌత్ టు క్రియేట్ వాట్ హీ వాంటెడ్. అర్థమవుతుందండి ఎవరికన్నా? యాయిర్ ఏం చెప్పాడు? నీవొచ్చి నీ చెయ్యి ఉంచితే నా కుమార్తె. అవునండి. ఆ సైన్యాధిపతి ఏం చెప్పాడు? నువ్వు మాట సెలవివు చాలు, నా కుమార్తె. ఇక దావీదు ఈ రోజు నేను దేవుని నామములో వస్తున్నాను, ఈ రోజున గొల్యాతు నీ తల తెగవేతును. ఐ విల్ స్మైట్ యు అండ్ ఐ విల్ కట్ యువర్ హెడ్ ఆఫ్. చూడండి, ఇప్పుడు ఆయన దగ్గర కత్తి ఉంది, కొద్దిగా ఆ పెద్ద తల్వార్ అంటాం కదా, తల్వార్ ఉంది, ఇవన్నీ ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఆయన దగ్గర ఏం లేదు. హల్లెలూయా. మీ నోటి మాటలు మీ దగ్గర ఏముందో, మీ పరిస్థితులు మీరు ఏం ఎదుర్కొంటున్నారో దాన్ని బట్టి ఉండకూడదు. దేవుడు మీకు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మీ నోటి మాటలు ఉండాలి.
అర్థమైన వాళ్ళు ఆమెన్ అంటారా అండి? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఏమన్నాడు? ఈ రోజున నీ తల తెగవేతును. ఐ విల్ కట్ యువర్ హెడ్ ఆఫ్ అండ్ ఐ విల్ గివ్ యువర్ ఫ్లెష్ టు ద బర్డ్స్ ఆఫ్ ది ఎయిర్ అండ్ టు ద వైల్డ్ బీస్ట్ ఆఫ్ ద ఫీల్డ్. నీ కళేబరములు, ఫిలిస్తీన్ల కళేబరములు, ఆకాశ పక్షులకు, ఇంకా ఏంటండి, జీవ మృగాలకు నేను ఈరోజు ఇస్తాను. ఎవరైనా చిన్న కుర్రాడు, ఎవరండి? ఏ యంగ్ మ్యాన్ హూ నోస్ హిస్ గాడ్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యు నీడ్ నాట్ హ్యావ్ ఎ బైబిల్ కాలేజ్ డాక్టరేట్. You need not have a Bible college doctorate to operate in God. If you are a person with childlike faith, అంటే బైబిల్ కాలేజ్ డిగ్రీ అవసరం లేదండి మనం దేవునిలో నడుచుకోవడానికి. మనం చిన్నపిల్లల లాంటి విశ్వాసం ఉందనుకోండి, అటువంటి వారిది దేవుని రాజ్యం అని యేసయ్య చెప్పి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిన్నపిల్లల లాంటిది దేవుని రాజ్యం, పరలోక రాజ్యము. గ్లోరీ టు గాడ్. అయితే ఇప్పుడు చూద్దాం. బిఫోర్ David fought the battle, he manufactured his victory by the words of his mouth. దావీదు ఆ యుద్ధంను పోరాడక మునిపే ఆయనకు కావలసిన విజయంను తన నోటి మాటలలో ఆయన సృష్టించుకున్నాడు, తయారు చేసుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనకి ఫ్యాన్స్ ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి. ఎక్కడి నుండి వచ్చాయండి? దే వర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. అవునండి, అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి మనం ఇక్కడ వాడుకుంటున్నాము. అయితే నీ అద్భుతము ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది? నీ నోటి మాటలో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నమ్మిన వాళ్ళందరూ ఆమేన్ అంటారండి. దావీదు దాన్ని ఏం చేశాడు? సింపుల్గా ఒక రాయి తీసుకొని వరుసలో పెట్టి గిర్ర 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 తిప్పి విసిరితే ఆ రాయి ఎక్కడి తగిలింది? గొల్యాతుకు నుదుట. ఎంతమంది గుర్తుందండి? మీరు గమనిస్తే గొల్యాత్ వాజ్ కంప్లీట్లీ కవర్డ్ ఇన్ ద ఆర్మర్. ఆయన కాళ్ళు కవర్ అయినాయి, ఆయన లయన్ అంటే ఈ నడుము ప్రాంతం కవర్ అయింది, ఆయన చెస్ట్ కవర్ అయింది, ఆయన తల కవర్ అయింది, మొత్తం ఇట్లాగా. ఓన్లీ ఐ పార్ట్ ఒకటి ఓపెన్ ఉంది. ఆ రాయి నేరుగా ఎక్కడ తగిలింది? అది దావీదు గొప్పతనం అంటామా, దేవుని గొప్పతనం అంటామా? ఖచ్చితంగా దేవుని గొప్పతనమే. హల్లెలూయా. మేబీ హీ హ్యాడ్ ఎ స్కిల్ టు డూ ద స్లింగ్. ఆ వడిసెల తిప్పే స్కిల్ ఆయనకు ఉండొచ్చు, కానీ ఆ రోజు గొల్యాతును ఆ 1 స్టోన్తోని చంపడానికి మనకున్న చిన్న స్కిల్ని దేవుడు ఉపయోగించి మన యోధుడిని పడదోస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రీసెంట్గా డేవిడ్ కార్టూన్ మూవీ వచ్చింది. ఎవరైనా మీరు చూసిండొచ్చు, క్లిప్స్ ఉంటాయి, ఒకసారి చూడండి. యూట్యూబ్లో చాలా క్లిప్స్ ఉన్నాయి. చాలా మంచిగా తీస్తారు డేవిడ్ ఏంజల్ ప్రొడక్షన్ వాళ్ళు. అందులో ఫిలిస్తీ రాజు ఎప్పుడైతే దావీదు వరుసలో విడిచి గొల్యాతుకి తాగానే గొల్యాతు పడిపోతే ఫిలిస్తీ రాజు అంటాడు, డూ యూ థింక్ one stone defeated my nation? సో ట్రూ. ఒక్క స్టోన్ ఫిలిస్తీ సైన్యాన్ని ఓడగొట్టింది. ఎవరైతే వాళ్ళు బలము, కొండ, అండ అనుకున్నారో వాళ్ళు దేంతో వెళ్ళిపోయారు? ఒక్క చిన్న రాయితో. చాలాసార్లు మనము ఇది ఇంత పెద్ద సమస్యనే, అంత పెద్ద సమస్యనే అనుకుంటాము. దేవునిలో ఉంటూ, దేవునితో సహవాసంలో ఉంటూ ఒక చిన్న దేవుని వాక్కు ద్వారా ఎంత పెద్దదన్న నిర్మూలమైపోతుంది. నాతో ఉన్న వాళ్ళందరూ ఆమేన్ అంటారా అండి? గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ రోజున ఐ వాంట్ ఎంకరేజ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్, యువర్ మిరకల్ ఈజ్ ఇన్ యువర్ మౌత్. అంతే, నా అద్భుతము నా నోటిలో ఉన్నది. Praise God. Don't blame your parents. Don't blame your family. Don't blame your background. Your miracle is in your mouth. Hallelujah. దావీదు అనుకోవచ్చు, అయ్యో నేను మా ఇంట్లో అందరికంటే చిన్నవాడిని, నన్ను ఎవరు పట్టించుకోరు. నన్ను సమూయేలు ప్రవక్త వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆయన నెగ్లెక్ట్ చేశారు. ప్రవక్త లాంటి వ్యక్తి ఇంటికి వస్తే కనీసము నువ్వు ఇంటికి రా అని కూడా చెప్పాలా. He was forgotten. అవునండి, ఆయనను ఒక్కరు కూడా కన్సిడర్ చేసేవాళ్ళు కాదు. కానీ దావీదుకున్న గొప్ప ట్రెజర్ ఏంటి తెలుసా అండి? దేవునితో సహవాసము. ద గ్రేటెస్ట్ ట్రెజర్ దట్ యూ కెన్ హ్యావ్ ఈజ్ ఫెలోషిప్ విత్ గాడ్. నమ్మిన వాళ్ళు ఆమేన్ అంటారా అండి? హల్లెలూయా. డోంట్ నెగ్లెక్ట్ దట్ ట్రెజర్. దేవునితో సహవాసం. ఇంతకు మనం మాట్లాడుకున్నాం కదండి,
మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని పరిశుద్ధాత్మ. డోంట్ నెగ్లెక్ట్ ద ఫెలోషిప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ యువర్ లైఫ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు ఎల్లవేళలా దేవుని స్తుతిస్తూ, ఆత్మలో దేవుణ్ణి గణపరుస్తూ, దేవునితో ఆయన సహవాసమును కలిగి ఉన్నాడు. అది ఆయన యోధుని ఓడగొట్టేలాగా చేసింది. కానీ ఆ అద్భుతము ఎక్కడ ఆయన మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నాడు? తన నోటిలో. ఈ రోజున ఏది మిమ్మల్ని బాధ పెడతా ఉన్నది? ఏది మీకు ఇబ్బందికరంగా ఉన్నది? యూ కెన్ మ్యానుఫ్యాక్చర్ యోర్ మిరకల్ ఇన్ యోర్ మౌత్ బై యూజింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యములు ఉపయోగించి మీ నోట మీ అద్భుతాన్ని మీరు సృష్టించుకొనగలరు. నాతో పాటు ఉన్న వాళ్ళందరూ గట్టిగా ఆమెన్ అంటారండి. హల్లెలూయా. ఇంకొక చిన్న ఉదాహరణ మనం చూసుకొని ఈ రోజున ముగిస్తాం. ఎంతమందికి గుడ్డి భర్తమై తెలుసు? మనందరికి తెలిసిన స్టోరీ గుడ్డి భర్తమై, అవునండి. అందరూ ఏసై వెళ్తూ ఉంటే, ఏసైతో పాటు వెళ్తూ ఉంటే, ఎరుకో నుండి యెరూషలేముకు ఏసై వెళ్తూ ఉన్నారు. జనసమూహము ఏసైను వెంబడిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో గుడ్డి భర్తమై అడిగాడు. ఆయన చూపు లేదు కదా, అడుగుతున్నాడు, ఎవరు వెళ్తున్నారు? ఇంతమంది వెళ్తున్నారు, ఐ కెన్ హియర్ సో మచ్ సౌండ్. ఎవరు వెళ్తున్నారు? వాళ్ళందరూ అన్నారు, నజరేతు నుండి యేసు వెళ్తున్నాడు. ఒక ప్రవక్త అనుకుంటున్నారు, బోధకుడు అనుకుంటున్నారు. అయితే ఈయనకు యేసు ఎవరో తెలుసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకొరకు ఏమన్నాడు? దావీదు కుమారుడా, నన్ను కరుణించు. నజరేతు నుండి వచ్చిన యేసు నన్ను కరుణించల్లా. ఏమన్నాడండి? దావీదు కుమారుడా, నన్ను కరుణించు. యేసయ్య ఆ కేక వినగానే ఆగిపోయాడండి. ఆగిపోయి, ఎవరో నన్ను దావీదు కుమారుడు అని పిలుస్తున్నారు, వాళ్ళని తీసుకొని రండి. ఇప్పుడు ఎవరైతే ఈయనను ఊరుకుండమన్నారో వాళ్ళందరూ, అయ్యో యేసయ్య నేను పిలుస్తున్నారు, రండి రండి రండి. ఈయన వెంటనే దిగ్గున లేచాడు. ఆయన పై వస్త్రంను పడేశాడు, ఆ బ్లాంకెట్ను పడేశాడు, పరిగెత్తుకుంటూ యేసయ్య దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము, మనము 51వ వచనం చదువుకుందాం. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని ఆయన వానిని అడుగగా, ఆ గ్రుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనను. చాలండి. ఇక్కడ యేసయ్య ఒక సిల్లీ క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు. ఏంటిదండి? ఈ స్టోరీ చదివినప్పుడల్లా నాకు యేసయ్య ప్రశ్న ఆశ్చర్యాన్ని తీసుకొని వస్తుంది. యేసయ్యకి తెలియదా గుడ్డివాడని? హీజ్ ఆల్ నోయింగ్ గాడ్. అవునండి. అంటే సర్వాంతర్యామి, సర్వమును ఎరిగిన దేవుడైన ఈయన వచ్చిన వాడు గుడ్డివాడని తెలియదా? ఖచ్చితంగా తెలుసు. దగ్గరకు రాగానే, నేను నీకేం చేయాలనుకుంటున్నావు? వాట్ డూ యూ వాంట్ మీ టు డూ? నేను నీకు ఏం చేయగోరుతున్నావు? అయితే ఇది గుడ్డివాడు ఏమన్నా ఆన్సర్, అది ఏమంటున్నాడండి? దట్ ఐ మైట్ రిసీవ్ మై సైట్. బోధకుడా, నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. చూడండి ఏమన్నాడు? బోధకుడా. అంటే యేసయ్య అద్భుతము చేసే ముందు ఆయన నోటితో ఆయన అద్భుతాన్ని పలికించాడు. ఎంతమందికి అర్థమవుతుందండి? ఒకవేళ నేను యేసే స్థానంలో ఉంటే, గుడ్డివాడు విశ్వాసంను కనపరిచాడు, దావీదు కుమారుడు కేక వేశాడు, ఆయనకు వాక్యము కూడా తెలుసు, ప్రత్యక్షత ఉన్నది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఈయనకు అన్నీ ఉన్నాయి, తీసుకో. అవునండి. మనం ఎమోషనల్ కదా, మనం ఫైర్ ఉంటుంది చాలా. యేసయ్య నిదానంగా ఏమన్నాడు? ఏం చేయాలి నీకు? వాట్ డూ యూ వాంట్? ఏం చేయగలుగుతున్నావు అంటే, నేను చూడగలుగుతున్నాను. చూడండి, హీ మ్యానుఫ్యాక్చర్డ్ హిస్ మిరకల్ బై హిస్ వర్డ్. వావ్, ఎంతమందికి అర్థమవుతుందండి? చూడండి, your faith will attract your miracle, but it is your mouth which will manufacture the miracle. అర్థమైన వాళ్ళు ఆమేన్ అనండి. మీ విశ్వాసము
మీ అద్భుతాన్ని లేకపోతే మీ బ్రేక్ త్రూని ఆకర్షిస్తుంది, కానీ మీ నోరు దాన్ని ఉత్పత్తి చేస్తుంది, ప్రొడ్యూస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఎంతమందికి అర్థమవుతుందండి? అందుకొరకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నిదానించి మాట్లాడాలి, ఏది పడుతుంది మాట్లాడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ రోజున ఐ వాంట్ ఎంకరేజ్ ఎవ్రీ వన్ ఆఫ్ us. In all these things we see one thing common. That miracle they experienced was manufactured in their mouths. వాళ్ళు అనుభవించిన ఆ అద్భుతము ఎక్కడ ఉత్పత్తి చేయబడిందండి? మ్యానుఫ్యాక్చర్ చేయబడింది వారి నోటిలో. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. బైబిల్లో అనేక 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 ఉదాహరణలు దీనికి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య గాలిని చూసి అందరు భయపడ్డప్పుడు ఏం చేపిస్తాడండి? అద్భుతం కావాలన్నప్పుడు ఏమన్నా నిమ్మలము కమ్ము, పీస్ బి అనగానే ఏం జరిగిందండి? ఆ ఘోరమైన తుఫాను నిమ్మలం అయిపోయింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో ఈ రోజున లెట్స్ కంక్లూడ్ దిస్. నా అద్భుతం ఎక్కడ ఉందండి? ప్రైజ్ ది లార్డ్. మీ అద్భుతం ఎక్కడ ఉన్నది? ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి, మీ అద్భుతం మీ పాస్టర్ చేతిలో లేదండోయ్. ఆమేన్. అర్థం ఉందండి? మీ అద్భుతం ఎవరి చేతిలో లేదు. మీ పాస్టర్ ఓన్లీ సహాయం చేస్తాడు, మీ విశ్వాసంతో జతపరుస్తాడు. హీ విల్ జాయిన్ ఇన్ యువర్ ఫెయిత్. హల్లెలూయా. మీ అద్భుతం ఎవరి నోట్లో ఉంది? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మీ అద్భుతము దేవుడి చేతిలో లేదు. మీకు అర్థం కావాలి అది ఎవరి నోట్లో ఉంది? మీ నోట్లో ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య శిలువ మీద అన్న మాట నాకు ఎప్పుడు జ్ఞాపకం వచ్చే మాట, ఎప్పుడు నేను ధ్యానించే మాట ఏంటిదంటే, శిలువ మీద ఏమన్నాడు యేసయ్య? 6వ మాట ఏమైందండి? 6వ మాట సమాప్తమాయను. ఎవరికైనా గుర్తుందండి? ఇట్ ఈస్ ఫినిష్. సమాప్తమాయను, ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే ఏంటి తెలుసా? నీకు నాకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఆయన సిద్ధపరిచి ఆయన ముగించాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే యేసయ్య చేయాల్సిన పని ఆయన చేసేసాడండి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, చాలాసార్లు ఎప్పుడన్నా మీరు బయటికి వెళ్ళి వస్తే మీ పేరెంట్స్ ఇలా చెప్పు ఉంటారు, కాలేజ్ నుంచి వచ్చినప్పుడు కానీ ఎప్పుడన్నా, నేను అంతా వండి టేబుల్ మీద ఫుడ్ పెట్టాను, నువ్వు తినేసాయి. అంటే ఏంటి? నేను చేయాల్సిన వంట అంతా కంప్లీట్ చేసి ఎక్కడ పెట్టాను? టేబుల్ మీద. ఇప్పుడు నేను ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఆకలి అయిన తర్వాత నేను చేయాల్సింది ఏంటి? వెళ్ళి వడ్డించుకొని నేను తినాలి. అవునా అండి? మళ్ళీ మా మమ్మీ నాకు అన్నం చేయలేదు అని అంటే ఏమన్నా అర్థం ఉంటుందా? యేసయ్య మీకు చేయాల్సింది చేసి ముగించి ఆ డైనింగ్ టేబుల్ మీద సిద్ధంగా ఉంచాడండి. మీకు కావాల్సిన ప్రతి మేలు ఆయన డైనింగ్ టేబుల్ మీద సిద్ధంగా ఉంచాడు. నీకు ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు వెళ్ళి నువ్వు వడ్డించుకొని నువ్వు తినాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతే కదండి, అంతే కదండి. ప్రైజ్ ది లార్డ్. సో ఈ రోజున లెట్స్ బి పీపుల్ హూ విల్ సర్వ్ గాడ్స్ బెస్ట్ ఇన్ అవర్ లైఫ్స్. ఆమేన్. దేవుని శ్రేష్టమైంది ఏదైతే మనం సిద్ధపరిచి ఉంచాడో అది మన జీవితంలోనికి మనం సర్వ్ చేసుకోవాలి. గ్లోరీ టు గాడ్, ఆమేన్. లెట్స్ క్లోజ్ ఇట్ హియర్. ఈ మాటతో ముగిస్తున్నాను. యు ఆర్ లిమిటెడ్ బై యువర్ వర్డ్స్. మీరు మీ మాటల పరిధిలో ఉండువారు. యు ఆర్ లిమిటెడ్ బై యువర్ వర్డ్స్. దావీదు ఏమన్నాడు? ఈరోజు ఆయన దగ్గర ఒక కత్తి లేదు, ఏం లేదు. ఈరోజు నీ తల తెగ నరుకుతాను, తెగవేత్తును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. He was limited by what he said. You are limited by what you say. Praise God, hallelujah, hallelujah. ఎంతమందికి అర్థమవుతుందండి? యాయిరు, he was limited by what he said. తన కూతురు చనిపోయినప్పటికీ కూడా ఆయన ఏదైతే మాట్లాడాడో ఆ పరిధిలోనికి ఆయన ఉండిపోయాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, నీ నోటిలో నీ అద్భుతం ఉన్నది, నీ మాటల పరిధిలో నీ జీవితం ఉన్నది. దట్స్ వై మనం ఏం చెప్తున్నాము? మన నోటి మాటల ద్వారా మన జీవితపు డైరెక్షన్ ఉంటుంది.
Praise God. Hallelujah. You always go in the direction of your words. Praise God. Hallelujah. So, my dear brothers, sisters, always remember this. దేవుడిచ్చిన ఈ నోరుని ఎట్లా పడితే అట్లా మనం మాట్లాడకూడదు. లాస్ట్ టైం చెప్పాను, మళ్ళీ చెప్తాను. కోపం వస్తే ఫస్ట్ చేయాల్సింది ఏంటిదండి? అందరికి వస్తుంది, ఎవరికైనా వస్తుందండి కోపం? వస్తే ఫస్ట్ చేయాల్సింది ఏంటిది? జిప్ యువర్ మౌత్. ఎందుకనంటే కోపంలో మనం మాట్లాడే మాట మే బికమ్ యువర్ డైరెక్షన్. హల్లెలూయా.